నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఊహల ఊయల. నేను మీ నాగలక్ష్మి. ఈరోజు నేను చేయబోయే బ్లాగ్ అయితే గృహప్రవేశానికి ఏమేమి షాపింగ్ చేసాము, అలాగే ఎలా డెకరేట్ చేస్తున్నాము అని బ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను. ఈరోజు వచ్చే బ్లాగ్ అదే అనమాట. నా బ్లాగ్ అయితే పూర్తిగా చూడండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. లేగండి మీరు క్లారా టీమ్ గారు. ముసుగు దొంగోడు లెగరాడ్. ఇక్కడైతే మా అమ్మ డెకరేషన్ కోసం అని చెప్పి పువ్వులు గుచ్చుతుంది. మేము మా అమ్మ వాళ్ళు వచ్చేటప్పుడు పాపం దండలు కూడా గుచ్చేసి బోల్డ్ అని బంతి పువ్వులు తెచ్చారు. కానీ ఆ ముందు రోజు వరకు అంటే December 7th వరకు కూడా వర్షాలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా తడికి అంటే వాళ్ళు దుప్పట్ల మీద వేసి టవల్స్తో ఒత్తి ఇవన్నీ చేసినా కానీ బంతిపూలన్నీ కూడా ఏంటంటే పాడైపోయినాయి అనమాట, కుళ్ళిపోయినట్టు అయిపోయినాయి. అందుకని చెప్పి మళ్ళీ వేరేవి తెచ్చి అవి గుచ్చుతున్నాం అనమాట. నేను ఇక్కడ ఇంకో క్లిప్పింగ్ కూడా యాడ్ చేశాను అనమాట. ఇది కట్టమూరులో మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర తీసిన వీడియో. ఇదైతే పొంగడాలు చలిమిడి తయారు చేస్తారు కదా, పుట్టింటి వాళ్ళు పెడతారు కదా కూతురికి. మా పిన్నులు మా అమ్మ వీళ్ళందరూ చేస్తున్నారనమాట. నేను ఇక్కడైతే ఆ క్లిప్పింగ్ కూడా చేశాను. ఇక్కడైతే చలిమిడి చేస్తున్నారు. నేను ఇంతకు ముందు వీడియోలోనే చెప్పాను కదా, ముందు రోజు వరకు కూడా వర్క్ చేశారు. తర్వాత రోజు పొద్దున్న మేము వెళ్ళాము. వాటర్ కనెక్షన్ కూడా లేదనమాట. ఎందుకంటే ఈ బిల్డింగ్లో అయితే మేమే ఫస్ట్ గృహప్రవేశం చేశాము. వాళ్ళని వాటర్ కనెక్షన్ ఇమ్మని అడిగితే ఇస్తామన్నారు. కానీ మధ్యాహ్నం వాళ్ళు ఇచ్చేటప్పటికైతే మధ్యాహ్నం 1 గంట అయిపోయిందనమాట. అప్పటికి మేము వాళ్ళు వాటర్ కనెక్షన్ ఇచ్చిన తర్వాత అయితే మేము కడగడం స్టార్ట్ చేసామన్నమాట ఇల్లు. అంతకు ముందైతే మేము వెళ్ళేసరికి పాపం అల్యూమినియం వర్క్ చేసేవాళ్ళు చాలా నీట్గా ఉంచారు అంతాని. ఏం చేశారంటే వాళ్ళు మొత్తం చెత్త అంతా ఒక చోటకి పోగొట్టేసి ఉంచారనమాట. అదంతా మేము క్లీన్ చేయించడానికి అంటే తుక్కు ఎక్కడ పడేయాలో మాకు తెలియక మేము ఇక్కడ అపార్ట్మెంట్లో ఉండే వాచ్మెన్ వాళ్ళని పిలిస్తే వాళ్ళు వచ్చి ఆ తుక్కు తీసి జస్ట్ పైన తుడిచినందుకు 500 తీసుకున్నారనమాట. సరే వాళ్ళు తీసేసిన తర్వాత మళ్ళీ మేము మొత్తం ఇల్లు కబోర్డ్లు అన్నీ తుడుచుకుని వచ్చి అప్పుడు 2-3 సార్లు తుడిస్తే కానీ దుమ్మంతా పోలేదనమాట. కిటికీలు ఇవన్నీ క్లీన్ చేసుకుని అప్పుడు ఇల్లులు అయ్యి ఒత్తుకున్నాం అనమాట. ఇక్కడైతే మా పిన్నోళ్ళు పొంగడాలు వండుతున్నారు. ఇది కూడా కట్టమూరులో తీసిన క్లిప్పింగే. నేను ఈ వీడియో కూడా తీసి పెట్టమన్నాను అనమాట నాకు. అందుకే ఈ వీడియో కూడా నా దగ్గర ఉంది. ఫస్ట్ పొద్దున్నే మేము వెళ్ళిపోయాం అనమాట. నేను ఈయన మా అమ్మ నాన్న 6 తీసుకుని వెళ్ళిపోయాం అనమాట. వెళ్ళిన తర్వాత అక్కడ అవన్నీ క్లీన్ చేసి వాళ్ళ వాటర్ సప్లై వచ్చే వరకు వెయిట్ చేసి అప్పుడు ఇల్లులు కడిగి ఒత్తి శుభ్రంగా తుడిచి ఆ తర్వాత డెకరేషన్ స్టార్ట్ చేసాము. డెకరేషన్ స్టార్ట్ అయ్యేసరికి 3 అయిపోయిందనమాట. ఇంకా ఎంత సింపుల్గా అంటే అంత సింపుల్గా చేసేసాము. టైం ఎక్కువ లేదని. ఎందుకంటే 7:30కే గృహప్రవేశము. ఈలోపు ఇంకా చేయవలసినవి అరేంజ్ చేసుకోవాల్సినవి అన్నీ ఉంటాయి కదా, అందుకని చాలా సింపుల్గా చేసామన్నమాట. ఇక్కడ మా నాన్నగారు కూడా క్లీనింగ్ చేస్తున్నారు. ఇక్కడ మా అమ్మేమో మొత్తం అంతా ఫస్ట్ కడిగేసామన్నమాట. కడిగేసి ఇక్కడ వీళ్ళైతే వాటర్ వెళ్ళడానికని ఏమీ మూలల నది ఏమీ కన్నాల ప్లేట్లు ఉంటాయి కదా, అవి ఏమీ ఇవ్వలేదన్నమాట. బెడ్రూమ్లు అవి అయితే బెడ్రూమ్లు డైనింగ్ హాల్ ఇవన్నీ కడిగేసి తర్వాత హాల్ ఒకటి మాత్రం ఫుల్గా వాటర్ వెళ్ళడానికి లేదని ఒత్తామన్నమాట తర్వాత కడిగేసిన తర్వాత. ఇక్కడైతే నేను ఇవి మీషో నుంచి తీసుకున్నాను అనమాట. ఇప్పుడు వస్తున్నాయి కదా ముగ్గుల్లో, జస్ట్ ముగ్గులు ప్లేట్లలాగా వచ్చి వాటిలో కలర్స్ వేసేసుకునేవి. నేను ఇవే డెకరేట్ చేయడానికి తీసుకున్నాను అనమాట. 2 తీసుకున్నాను. ఇలాగా కలర్స్వి కూడా తీసుకున్నాను అనమాట. తీసుకుని ఇలా డెకరేట్ చేస్తున్నాను. గృహప్రవేశం టైంకి అయితే ఇల్లు అయితే ఇలా ఉందన్నమాట. ఫ్రేమ్లు అయ్యి వేసేసారు కానీ ఇంకా డోర్స్ అవి ఏం పెట్టలేదు కబోర్డ్స్కి అవిను. వాళ్ళు మాత్రం చాలా వర్క్ కూడా చాలా నీట్గా చేశారనమాట. నేను ఆ వీడియో కూడా మీకు తర్వాత నెక్స్ట్ వచ్చే వీడియోస్లో చూపిస్తాను. ఇక్కడైతే మేము వ్యాక్యూమ్ క్లీనర్ కూడా తీసేసుకున్నాము. ఎందుకంటే కిటికీలు ఇవన్నీ క్లీన్ చేయడానికి ఉంటుందని చెప్పి. కానీ ఈ పెద్దదైతే కిటికీలకి నాకు తెలిసి లోపల ఈ డోర్స్ వెళ్ళే స్లైడింగ్లు ఉంటాయి కదా, అందులో అయితే పని చేయదు అనుకుంటాను. ఎందుకంటే చిన్నగా ఉన్న వాటిలోకి అయితే వెళ్ళట్లేదు. కానీ క్లీనింగ్ అయితే వ్యాక్యూమ్ క్లీనర్ ఉండడం చాలా బెటర్ అనమాట. బాగా అవుతుంది క్లీనింగు. ఇక్కడైతే నేను ఇది కూడా ఈ బ్యాక్ డ్రాప్ కూడా మీషో నుంచే తీసుకున్నాను. అలాగే మామిడాకులు ఉంటాయి కదా, మామిడాకులు ఇలా మడత పెట్టి మధ్యలో బంతి పువ్వులు వేసి ఇలా గుచ్చామన్నమాట. ఇక్కడ కిచెన్లో అయితే ఇలా బంతిపూలు అక్కడక్కడ అలా పెట్టేసి కుండలు డెకరేట్ చేశానని చెప్పాను కదా, ఆ కుండల్లో నేను ధాన్యము పెసలు ఇంకా
అదేంటి శనగపప్పు, కందులు ఇవన్నీ ఏసి పెట్టాననమాట. నేనెక్కడో వీడియోలో చూసాను. అలా కిచెన్‌లో అలా పెడుతున్నారనమాట. నేను కూడా సరేలే కుండలు ఎలాగో ఉన్నాయి కదా అని చెప్పి అలా పెట్టాననమాట. బంతిపూలు చుట్టూ డెకార్ చేసి. ఇంకా అలాగే ఈ తీసుకున్నాం గదా! సన్నికలు, తిరగలి ఇవన్నీ తీసుకున్నాం గదా! అవి కూడా అక్కడే పెట్టేశాను. నేను వినాయకుడి కోసం చేసిన పీటనమాట. ఆ రోజు నేను వినాయకుడినైతే కనూరుపల్లిలోనే వదిలేసి వచ్చేసాను. అందుకే ఆవు దూడని పెట్టాననమాట. వినాయకుడు ఇక్కడ పసుపుతో చేసిన వినాయకుడిని పెట్టాను. ఇక్కడ కూడా క్రాకరీ యూనిట్ దగ్గర కూడా ఇలా బంతి పూలతోనే డెకరేట్ చేసేసి కుండలు పెట్టి వాటి మీద బంతి పువ్వులు పెట్టాననమాట. ఇంకిక్కడైతే మా చిన్నత్తయ్య గారు వాళ్ళు అందరూ కలిసి అదే దీనికి గుమ్మడికాయకి పసుపు రాయడము, అలాగే గృహప్రవేశానికి ఇంకా పంతులుగా చెప్తారు కదా! అవన్నీ ప్రిపేర్ చేస్తున్నారనమాట. ఇక్కడ ఒక ఇన్సిడెంట్ కూడా జరిగిందనమాట. ఏంటంటే అత్తయ్య గారు ఈవినింగ్ మార్చుకుందామని చెప్పి బట్టలన్నీ బ్యాగ్‌లో పెట్టి అందరికీ కావాల్సిన బట్టలన్నీ బ్యాగ్‌లో పెట్టి తెచ్చారు. ఆటోలో వచ్చేటప్పుడు ఆ బ్యాగ్ మిస్ అయిందనమాట. ఆ బ్యాగ్ దారిలో ఎక్కడో పడిపోయిందంట. అదొకటి కొంచెం ఇబ్బంది పెట్టిందనమాట. ఇదిగో నేను చేశానని చెప్పాను గదా! అది ఇదే. ఇలా హౌస్‌లాగా పాప్సికల్ స్టిక్స్‌తో చేశాను గదా! అది ఇదేననమాట. ఇక్కడైతే మేము బంతి పువ్వులు, మామిడాకులు ఇంకేమీ పేపర్ ఫ్లవర్స్ ఇలాంటివి ఏమీ ఉపయోగించలేదనమాట. ఇక్కడ నేను కొంచెం పెద్ద కుండలు తీసుకున్నానని చెప్పాను కదా! ఆ కుండలనైతే వైట్ పెయింట్‌తోనే డెకరేట్ చేసి ఇంకా దాని మీద ఏ పెయింట్ ఎయలేదు కుండలకి. ఓన్లీ వైట్ పెయింట్‌తో డిజైన్ ఏసి పెట్టాననమాట. లోటస్‌లు, ఆవులు ఉన్నాయి కదా! అవైతే ఇలాగ బ్యాక్ డ్రాప్‌కి అటు ఇటు పెట్టాను. ఇంక ఇలాగైతే డెకరేట్ చేసేసి దాని మీద ఒక కొత్త చీర ఉంటే ఆ కొత్త చీర ఏసేసి దేవుడిని పెట్టడానికి ఇలా చేసామనమాట. ఈ ముగ్గులు ఇవి ఉన్నాయి కదా! అది అటొకటి, ఇటొకటి పెట్టాము. చాలా సింపుల్‌గా చేసాము డెకరేషను. మీకు గాని నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి.